నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో మొన్నటికి మొన్న హైదరాబాద్లోని రక్షాపురంలో ఇటు నల్లపోచమ్మ భూలక్ష్మమ్మ దేవాలయానికి సంబంధించి పెద్ద గొడవ జరిగింది. అటు పోలీసులకు హిందూ భక్తులకు మధ్యలో విపరీతమైన రచ్చ జరిగింది. అక్కడ విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు కూడా అటు హైదరాబాద్ నుంచి మాధవీలత గారు పోరాటం చేశారు. మరోవైపు చాలామంది హిందూ బంధువులందరూ కూడా పోరాటం చేశారు విగ్రహాల కూల్చివేత తర్వాత. మరి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి పరిష్కారం లభిస్తోంది అటు పోలీసులు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి? అసలు ఈ గొడవకు గల కారణాలేంటి, పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు వీరేంద్ర యాదవ్ గారు, బీజేపీ నేత. వీరేంద్ర యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. వీరేంద్ర యాదవ్ గారు, అంటే అసలు నిజానికి ఒక పెద్ద రచ్చ జరిగింది విగ్రహాల కూల్చివేత అనే దగ్గర నుంచి మొదలు పెడితే అసలు నిజంగా ఎందుకు ఆ గొడవ స్టార్ట్ అయింది? ఆ తర్వాత అసలు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అయ్యాయి? మిమ్మల్ని కూడా చూసాం, చాలా పోరాటం చేశారు అక్కడ ఉండి, పోలీసులతోటి వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితులు అక్కడ భక్తులందరూ కూడా. సో అసలు ఏం జరిగింది? ఎందుకు గొడవ స్టార్ట్ అయింది అక్కడ? సార్, అది ఆ రోజు కృష్ణాష్టమి ఉంది. ఆ రోజు కృష్ణాష్టమి రోజు సుమారు 11 గంటల ప్రాంతంలో ఎవరు దుండగులు ఒక సుమారు 10 నుంచి 15 మంది దాకా ఉన్నారు. ఒక ఇద్దరు లోపలికి గుడి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ పక్కన ఒక రాయి తీసుకొని, పండురాయి అంటే గుండురాయి అనమాట, అది తీసుకొని విగ్రహాలని, 2 విగ్రహాలు ఉంటాయి సార్, ఆ 2 విగ్రహాలని 2 ముక్కలుగా చేసేసారు. చాలా అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. అసలు ఎంత పాత పురాతనమైన గుడి అంటే రక్షాపురంలో చంద్రాన్గుట్ట కాన్స్టిట్యున్సీ అది. సుమారు 50 సంవత్సరాల గుడి అది. అటువంటి గుడిని తాళమేసిన తలుపుకు తాళమేసింటే కూడా లాగేసి ఆ తలుపు ఇరగొట్టి మరీ లోపల పోయి ఇరగొడితే, మరి ఆ రోజు ఎవరు ఇరగొట్టారు, ఆ వీడియో తీయండి చూడండి అంటే ఎంత కాలయాపన చేశారు పోలీసులు అంటే. మళ్ళీ తర్వాత మాతో మాట్లాడుతూ పోలీసు వాళ్ళు ఏమంటారంటే, అక్కడ స్థానిక కార్పొరేటర్ ఒకరు ఇద్దరు పట్టుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశాడంటే. అరే కార్పొరేటర్ ఎవరండి మీకు హ్యాండ్ ఓవర్? మీరు అక్కడ విజువల్స్ చూడాలి కదా, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది విజువల్స్ చూడాలి. అతను పిచ్చివాడు, అమాయకుడు, పిచ్చివాడు ఎవరిని పిచ్చివాడు? మమ్మల్ని పిచ్చివాడు చేస్తున్నారు మీరు. పిచ్చివాడు మరి గుళ్ళోకి వచ్చి మరి మస్జిద్కి పోలేదు, మరి ఎందుకో? మరి వచ్చేపోయి దారిలో ఎవరిని అందరినీ రాళ్ళు తీసుకొని ఎందుకు కొట్టలేదు? గుడి తలుపు ఇరగొట్టుకొని తాళాలు ఇరగొట్టుకొని మరి లోపలికి వచ్చి గుడి విగ్రహం ధ్వంసం చేశారంటే ఉద్దేశపూర్వకంగా జరిగినట్టే కదా. లేదా అతనికి ఏమన్నా మైండ్ ఏమన్నా మొత్తము ఇచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి శక్తులను తయారు చేస్తున్నారా మరి కొంతమంది వ్యక్తులు? బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తున్నారా? బ్రెయిన్ వాష్ చేసి హిందూ గుళ్ళపై దాడి చేసి మళ్ళీ దాని తర్వాత పిచ్చి వ్యక్తి, అమాయకుడు అని సృష్టించడానికి వెంటనే తల్లి వీడియో ఎంత వైరల్ అయిందంటే యూట్యూబ్ లో, నా కొడుకు అమాయకుడు. ఎవరికైనా పిచ్చివాడిని మన ఎర్రగడ్డ హాస్పిటల్ చూపిస్తాడా లేదా ESI హాస్పిటల్ చూపిస్తాడా? ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకుంటూ మేము ఒకటే పోలీసులు ఆ రోజు అడిగాము, సార్ ఈ ధ్వంసం చేసిన వ్యక్తులు మీకు వీడియోలో కనిపిస్తున్నారు. సుమారు ఆ ఎదురుగా ఒక పాన్ షాప్ ఉంది, ఆ పాన్ షాప్ నుంచి వ్యక్తులు 10 మంది వచ్చారు. 2-3 యాక్టివాలు వచ్చి రెక్కింగ్ చేస్తున్నట్టు ఆ ముందల నుంచొని ఆ లోపల ధ్వంసం జరుగుతుంటే ఆ సేఫ్టీ గుడి చుట్టూ సేఫ్టీగా చేసుకొని, ఎప్పుడైతే విగ్రహాలు ఇరగొట్టిన వెంటనే బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళినట్టుగా విజువల్స్ కనిపిస్తుంది. మరి ఆ విజువల్స్ కనిపిస్తున్న వ్యక్తులు అందరినీ పట్టుకోవాలి కదా. మరి ఇరిగింది మాకు ఎంత సెంటిమెంట్ మాకు ఉంటుంది. అయిపోయిందంటే ఎట్లా జరుగుతుంది? మా ఆగ్రహం కూడా మేము తెలియజేసుకోవాలి కదా, మా బాధ కూడా మేము తెలియజేసుకోవాలి కదా. అంటే మేము వేరే వర్గాల్లాగా మేము రాళ్ళు రువ్వాలని మాకు రాదనుకుంటున్నారా? మాకు రాళ్ళు రువ్వడం రాదనుకుంటున్నారా? మా చేతిలో మేము లా అండ్ ఆర్డర్ తీసుకోలేమా? కానీ మేము అక్కడ మేము మా సహనం చూస్తున్నారు కదా, మా సహనం, మేము ఒకటే పోరాడుతున్నాము, మేము దేహి అని మేము అడుగుతున్నాము. ఎవరయ్యా బాబు చేసే వాళ్ళని పట్టుకోండి అంటే DCP గారు వస్తారు, ఇంకెవరు ACPలు వస్తారు, వచ్చి కానీ అయిపోయింది అంటే లేకండి మీరు ఏంటంటే, మాకు రాత్రంతా నిద్ర లేదు. మేము గుడి దగ్గర కూర్చున్నాం, బయట గుడి దగ్గర కూర్చున్నాం, రోడ్ పైన ధర్నా చేస్తున్నాం. అంతా చేస్తుంటే ఆ సందుల గొంతుల నుంచి సుమారు 100 మంది యువకులు ఎక్కడి నుంచి వస్తారండి? అంటే మాపై దాడి చేయడానికి. ఏం జరిగిందండి మరి? అప్పుడు ఏం జరిగింది? నిరసన వ్యక్తపరుస్తున్నారు. నిరసన గుడి చుట్టూ కూర్చొని నిరసన చేసి మా దేవుడిని కాపాడండి, మా గుళ్ళని కాపాడండి, ఇటువంటి వ్యక్తులను పట్టండి, మాకు రక్షణ ఇవ్వండి, మా గుళ్ళకి రక్షణ ఇవ్వండి అని మేము కోరుతున్నాం.
వస్తుంటే పై పెచ్చు నుంచి ఆ సందులో అక్కడ చుట్టుపక్కల సందులో నుంచి ఒక్కో సందులో నుంచి ఒక 50-100 మంది యువకులు వచ్చి ఆ రాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఆ యువకులకు ఆ సందులో దారిలో నుంచోవాల్సిన అవసరం ఏముందని. సో పోలీసులు కూడా జరుగుమంటారు. మా గుడి దగ్గర ఇంత ఇంత అయితే మేము గుడి దగ్గర ఉండి అయ్యో రామా అని మేము బాధపడుతుంటే వాళ్ళకి అర్ధరాత్రి వాళ్ళకేం భయం? వాళ్ళు పోలీసులు వెంటనే వాళ్ళని లాఠీ చార్జ్ చేసో వాళ్ళని డిస్పాచ్ చేసి పంపించాలి కదా. పోలీసు అంటే అదురు బెదురు ఉందా వాళ్ళకి, ఆ వర్గం వాళ్ళకి? సో పోలీసులు ఉన్నారా అక్కడ? పోలీసులు ఉన్నారు, ఆ బలగాలు ఉన్నాయి, బిజీలు కొట్టి పంపిస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ రాత్రి 1 గంట రాత్రి మీకేం పనిరా బాబు, ఇంతమంది ఎందుకుంటారని తక్షణమే 144 సెక్షన్ చేసి వాళ్ళని తొలగించవచ్చు కదా. మేమంటే గుడి దగ్గర మేము లబోదీబో అని బాధపడుతున్నాం కదా. అటువంటి వ్యక్తులని వాళ్ళు పంపించాలి కదా. అదేం లేదు, ఎవరో కార్పొరేటర్ అంట. అరే ఈ కార్పొరేటర్ పైన అనేక కేసులు ఉన్నాయండి. ఈ కార్పొరేటర్ గతంలో కూడా వినాయకుడి మండపాలు పెట్టుకోకుండా ఇబ్బంది చేస్తున్నాడు. ఎప్పుడు రక్షాపురంలో కానీ ఇటువంటి ఎక్కడైతే ఈ ఎంఐఎం స్థానాలు ఉన్నాయో, ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ మండపాలు పెట్టుకోకుండా ఇబ్బంది చేస్తున్నారండి. వీరెవరని చెప్పడానికి పోలీసు మేము డిసైడ్ చేస్తాము. మా పాదగుళ్ళ దగ్గర మేము వినాయకులు పెట్టుకోలేమా? మాకు ఇష్టం లేదు, మేము పర్మిషన్ ఇవ్వండి. అరే నువ్వెవడరా పోయి పర్మిషన్ ఇవ్వడానికి? మా గుళ్ళ దగ్గర మా వీధుల్లో మేము గణేష్ మండపాలు పెట్టుకుంటే నీకేం వస్తుందిరా భయ్? పెట్టుకుంటలేరా మీరు? పుంగిలు ఒక మసీదులో 10 పుంగిలు అవసరమా అండి? సో మరి నిరసన తెలిపిన తర్వాత అంటే వీరేంద్ర గారు నిరసన తెలిపిన తర్వాత మరి నెక్స్ట్ డే మరి ఏమైనా పరిష్కారం వచ్చిందా? ఎట్లా ఏం జరిగింది చెప్పాము. అయితే నెక్స్ట్ డే ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని పిలిపిస్తా అని చెప్పారు. ఆర్డీఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చినారు. స్థానికంగా అక్కడ బండ్లో కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు. అట్లనే మళ్ళీ ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి మేము ఏదైతే ఉందో దానికి విగ్రహాలకి కానీ దానికంతా మేము చూసుకుంటాము అని చెప్పి దానికి అంటే దాని రీకన్స్ట్రక్షన్ కానీ దానికి మేము బాధ్యత వహిస్తామని మేము అంత గొడవ చేసి రాత్రి అంతా ఇది చేస్తే అప్పుడు దానికి వచ్చారు. అసలు యాక్చువల్ గా మీరు కాని చేసేయండి, తాళాలు వేసుకోండి, అది ఇది అని చెప్పారు. అసలు మెయిన్ కారణం ఎందుకు మీరు గుడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? పట్టుకునే వాళ్ళని మీరు ఏ విధంగా శిక్షిస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా కోర్టు సమర్పించినారు? మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మరి ఒక రాష్ట్రంలో ఈ విధంగా సీఎం గారి గురించి ఆయన హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది కదా. మరి ఆయన హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంటే ఆయన చర్యలు ఏమున్నాయి? ఆయన విజిట్ కి వచ్చారా? ఓల్డ్ సిటీలో మరి ఎందుకు మరి మీరు ఎక్కడ కూడా తిరుగుతున్నారు? మరి ఇటువంటి చోట మీరు ఎందుకు వచ్చి మీరు ఒక హిందూ కాదా? మీరు ఎందుకు రాలేదు గుడి దగ్గరికి? సరే నిజంగా ఈ సెక్యులర్ నాయకులు ఎంఐఎంలో కొంతమంది సెక్యులర్ నాయకులు ఉన్నారు కదా, మరి మీ మసీదు దగ్గర అయితేనే మీరు వస్తారా? మా గుళ్ళ దగ్గరకు వచ్చినా మరి నువ్వు ఒక ఎంపీవి కదా. అసదుద్దీన్ హుసేన్ ఒక ఎంపీ, అక్బరుద్దీన్ ఒక ఎమ్మెల్యేవి, స్థానిక ఎమ్మెల్యే. నీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ లో కానీ నీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ లో కానీ ఏమైనా జరిగితే ఏం జరిగింది? ఇంతమంది హిందువులు వచ్చారు, మరి ఏం జరిగిందని రావాలా కదా. పొలిటీషియన్స్ కి రాత్రి పగులు అనేది ఉండదు కదా, పోలీస్ వ్యవస్థకు రాత్రి పగులు అనేది ఉండదు కదా, రావాలి కదా, ఏం జరిగిందని మాట్లాడాలి కదా. అంటే దీని వెనుక వీళ్ళ హస్తం ఉంది కాబట్టి వీరు ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఓల్డ్ సిటీ డిస్టర్బెన్స్ చేద్దామని ఈ హైడ్రా డ్రామా ఒకటి నడుస్తుంది కదా. ఈ హైడ్రా డ్రామా నడుస్తుంది. ఓల్డ్ సిటీలో హైడ్రా అడుగు పెట్టొద్దు. మేము కూడా పోలీసులు మేము పోలీసులతో సహకరించినాం. యాక్చువల్ మేము చెప్పాలంటే మేమందరము అంత మా మనోభావం అంత దెబ్బతిన్నా, మా విగ్రహాలు అంత ఇరిగినా, మాకు కళ్ళెంబడి నీళ్ళు కారినా మా బాధపడ్డాం తప్ప మేము లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోలేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో డిస్టర్బెన్స్ చేయడానికి కోసమే, బతకలాలు సృష్టించడానికే ఇటువంటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి మేము సహకరించి పోలీసులకు చెప్పాము, మేము మా చేతిలో ఏం తీసుకోము, మీరు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో మీరు చెప్పండి అనడమే తప్ప మేము ఎక్కడ మేము చేతిలో తీసుకోలేదు, మేము ఎక్కడ ఏ దౌర్జన్యం చేయలేదు. మేము రిక్వెస్ట్ మోడ్ లో పోయింది, దాన్ని అలసుగా తీసుకోవద్దని మేము చెప్తున్నాము. ఇక ఏమైనా జరిగిందంటే మమ్మల్ని మా కట్టెలు తెంపుకొని మేము రోడ్ల పైకి వచ్చామంటే మమ్మల్ని ఎవరు ఆపలేదు. సో వీరేంద్ర గారు మీరు అన్నట్టు పోలీసులు మరి ఎవరిని పట్టుకున్నారు? మరి ఆ సీసీ కెమెరాల్లో కనబడ్డ వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా, లేకపోతే ఊరికే డమ్మీగా ఇద్దరిని పట్టుకున్నారంటున్నారా? ఏమంటున్నారు మీరు? సో వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారండి. ఆ ఇద్దరిని పట్టుకొని మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇంతవరకు ఇంకా కాలేదు.
మధ్యలో ఈ వర్షాలు వచ్చాయి, కొంచెం మేము కూడా దాన్ని ఇది చేసాము. మళ్ళీ ఈ 2 రోజుల్లో అంటే వీళ్ళు కూడా ఎట్లున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గణేష్ మండపాలు కూర్చోబెట్టడం చాలా బిజీగా ఉన్నారు, సేఫ్టీ ప్రొటెక్షన్ అని కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో దానికోసమని మొన్న సీఎం గారితో మీటింగ్లు ఈ అనేక మండపాలు తిరగడం అన్ని ఉన్నాయి. సో దానికోసం మేము కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఆలోచిస్తున్నాము. వాళ్ళు ఏమన్నారంటే మీరు మాతో సహకరించారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అన్ని సిస్టమేటిక్ చేసి ఆ శక్తులు ఎవరో మేము పట్టుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకైతే ఏం రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ అంటే మేము ఊరుకునేది లేదు, మేమైతే దాన్ని ఫాలో చేస్తాము. ఆ శక్తులు ఎవరో కంపల్సరీ పట్టాల్సిందే. ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు గణేష్ మండపాలు 11 రోజులు కూర్చోబెడతాం, ఏ మాత్రం ఈ టైంలో డిస్టర్బెన్స్ అయిందా ఇంకా వరదలే అండి చెప్తున్నా, హైదరాబాద్ లో వరదలే వస్తాయి. చివరిగా వీరేంద్ర గారు, సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కూడా? ఎందుకంటే విగ్రహాల ధ్వంసం అనేది మీరు అన్నట్లు సెంటిమెంట్లకు విరుద్ధంగా జరిగింది. అయితే ఇప్పుడు విగ్రహాల ప్రతిష్ట విషయంలో కావచ్చు, నేరస్తులకు శిక్ష విషయంలో కావచ్చు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? ఇప్పుడు ప్రభుత్వం లాంఛనాలతో విగ్రహ పునః ప్రతిష్టాపన చేయాలి, గుడి అభివృద్ధి వైపు, గుడిని కూడా ఏ విధంగా అయితే గతంలో కూడా గుడిపై రాళ్లు కొట్టారు, ఇంకొకటి ఆ గుడిపై ఒక రోజు ఒక వాహనం తీసుకొచ్చి గుద్దడానికి కూడా ప్రయత్నించారు. మేము చాలా క్లియర్ గా పేపర్లో రాసిచ్చాము ఆ రోజు ఆర్డీఓ గారికి కంప్లైంట్. గుడికి 4 వైపులా బ్యారికేడ్స్ పెట్టాలి, గుడి హైట్ పెంచాలి, గుడి విగ్రహాల పునఃప్రతిష్టాపన చేయాలి, మరి ఎప్పుడు అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాలి, అట్లాగే ఎవరైతే ఈ నిందితులు ఎవరైతే దొరికారో వారికి కఠిన శిక్ష ఇవ్వాలి. మరి అట్లాగే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ మన సీఎం గారు ఉన్నారు, వారు ఏ విధంగా అయితే హైడ్రా గురించి మాట్లాడుతున్నారో అట్లాగే వారు మాట్లాడాలి. గుడులు కానీ మరి వేరే ఇతర ప్రార్థనా మందిరాల దగ్గర కానీ ఎవరైనా ఇబ్బంది చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పాలి. కానీ ఆయన దాని గురించి చెప్పట్లేదు. హైదరాబాద్ అనేది అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు కాబట్టి మరి మీరు చెప్పాల్సిన విధానంగా చెప్పాలి. గత ప్రభుత్వం అయితే చూశారు, అది గాలికి వదిలేసిన ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వం నేను హైడ్రా అని మొత్తము సినిమా అంతా హైడ్రా మీద నడిపిస్తుంది తప్ప మరి ఇక్కడ ఈ మత కళలో అయితే సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఇమీడియట్ గా ఈ రకం ఏదైతే ఉందో అసలు తెలంగాణ రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా హిందువులను ఒక సెకండ్ సిటిజన్ గా చూస్తున్నారని చెప్తున్నాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. సో మొత్తానికి అది అక్కడ రక్షాపురంలో భూలక్ష్మమ్మ చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, మేము తెలంగాణలో అట్లాగే భాగ్యనగరంలో మేము ఎంత ప్రశాంతత, మేము ఎంత ఓర్పుతో సహనంతో ఉంటున్నామో, మా జోలికి వచ్చి మరి గిల్లి కజ్జని పెట్టుకుంటున్న ఈ వ్యక్తులకు మాత్రం గుణపాఠం చెప్తాము. మళ్ళీ మా జోలికి వచ్చిన, మా గుళ్ళ జోలికి వచ్చిన, మా ఎవరైతే ఈ మా గుళ్ళ ప్రాంగణానికి వచ్చి ప్రయత్నించినారో అటువంటి వాళ్ళని కఠినమైన శక్తి మీరు చేస్తారా లేదా? మరి మేము కూడా ఊరుకునేది లేదు, ఇది మేము కూడా హెచ్చరిస్తున్నాము. ఇక మేము ఏమంటారంటే ఈ చెంప ఆ చెంప చూపి మళ్ళీ ఎన్నిసార్లు ఇది కాదు, ఇది ఇక సహనం మేము కూడా కోల్పోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. హిందువులకి ఏ మాత్రము ఓల్డ్ సిటీలో రక్షణ లేకుండా పోతుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ తప్పకుండా చర్యలు తీసుకోవాలి, మాకు ఒక రక్షణ చేపరచాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. సో మొత్తానికి రక్షాపురంలో భూలక్ష్మమ్మ నల్లపోచమ్మ దేవాలయం, పురాతనమైన దేవాలయం, అది ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయం. ఎంతోమంది భక్తులు ఉన్నారు, రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. ఈ గణేష్ ఉత్సవాలప్పుడు కూడా, అమ్మవారి ఉత్సవాలప్పుడు కూడా విగ్రహాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అక్కడ భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అటువంటి గుడికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. అక్కడ విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇప్పుడు వారు అన్నట్లుగా బీజేపీ నేతలు, కొంతమంది భక్తులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అక్కడ నిరసన తెలిపారు. విగ్రహాలని కూల్చివేసిన తర్వాత దుండగులు వచ్చి కూల్చివేశారని. అయితే ఆ దుండగుల్లో ఒక వ్యక్తి పిచ్చివాడని చెప్పి అతను వచ్చి కూలగొట్టాడని చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విషయాన్ని. కానీ వాస్తవం అనేది బయటికి రావాలి. ఎవరు వాళ్ళు విగ్రహాలను ధ్వంసం చేయాలి అని వచ్చి చేసింది ఎవరు, వాళ్ళను పట్టుకోవాలి. మరోవైపు విగ్రహాల ధ్వంసం జరిగింది కాబట్టి మళ్ళీ కొత్త విగ్రహాలను తెచ్చి పునఃప్రతిష్ఠ చేసి ఖచ్చితంగా ఆ గుడికే కాదు మిగతా గుళ్ళకు కూడా, అక్కడ ఉన్న గుళ్లకు సెక్యూరిటీ వైజ్ ఎటువంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి మళ్ళీ కొత్తగా విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అక్కడ అధికారులు మాటిచ్చినప్పటికీ కూడా అది కొంత ఆలస్యం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో అధికారులు వారి మాట నిలబెట్టుకుంటారా, మరి భక్తుల మనోభావాలు ఏ విధంగా
సంతృప్తిపరిచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్లతో కూడుకున్న విషయం కాబట్టి ఎక్కడ ఆలస్యం కానీ నిర్లక్ష్యం కానీ చేస్తే అది కూడా కరెక్ట్ కాదనేది అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి పరిష్కారం వస్తుంది అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.